హలో అందరికీ ఈరోజైతే మార్నింగ్ ఇప్పుడే లేచాను. డార్క్గా ఉన్నప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో అయితే లైట్స్ కూడా ఆన్ చేసుకోలేదు. ఇప్పుడైతే లైట్లు కూడా ఆన్ చేశాను. ఇప్పుడైతే చూడండి మా హౌస్ మార్నింగ్ లేవగానే అయితే ఇలా ఉంటుంది. నైట్ అయితే కొంచెం సర్దాను, మొత్తం అయితే ఏం సర్దలేదు, అందుకనేసి అలాగే ఉంది. నైట్ అయితే నాకు ఏం చేయాలనిపించలేదు. రైస్ కూడా అయితే నేను నైటే బౌల్లో వేసి పెట్టేసుకునేదాన్ని. ఈరోజు అయితే అలా కూడా వేసుకోలేదు. మార్నింగ్ ఒక 2 మినిట్స్ ముందు లేస్తే సరిపోతుంది అని చెప్పి గమ్మగా అయిపోయాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ రైస్ అయితే బౌల్లో వేసుకునేస్తున్నాను. ఫస్ట్ రైస్ కొంచెం సేపు సోక్ చేసుకుంటే కుక్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అయితే నేను ఫస్ట్ రైస్ దగ్గరికే వెళ్ళాను. ఇప్పుడైతే రైస్ని అక్కడ పెట్టేసి ఫ్రిడ్జ్లోంచి కొన్ని ఏం తీయాలో వాటినన్నిటిని అయితే తీసి పక్కన కూడా అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఎగ్ రైస్ లాగా చేద్దాము అని ఎగ్స్ అయితే కూడా బయట పెట్టుకుంటున్నాను. ఎస్టర్డే అయితే కొంచెం పిండి మిగిలింది, దాన్ని కూడా అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాను. దాన్ని కూడా తీసేసాను. చట్నీ కూడా అయితే బయట పెట్టేసుకుంటున్నాను. ఇంకైతే నాకు హాట్ వాటర్ కూడా కావాలి. హాట్ వాటర్ని కూడా అయితే ఇప్పుడు ఫస్ట్ బాయిలింగ్కి పెట్టేసుకొని తర్వాత రైస్లో కూడా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఈరోజు అయితే నేను ఒక 10 మినిట్స్ ముందే లేచాను. రోజు అయితే 6కి లేచేదాన్ని. నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడైతే ఏమీ లేచేయను. 5:45 లేదంటే 5:55 అలా అవ్వాలి. ఆ టైం కన్నా ముందుగా లేచాము అంటే చాలు, మా ఇంట్లో నాకు మార్నింగే సుప్రభాతం పడుతుంది అనమాట. ఏం పని పాడు లేదా, ఊరికి ముందే ఎందుకు లేసి కూర్చుంటున్నావు అని చెప్పి. ఎప్పుడైనా ముందుగా లేవాలి అంటే వాళ్ళకి ముందు పడుకునే ముందే చెప్పాలన్నమాట. ఈరోజు నేను 5 o'clockకే లేస్తున్నాను, నాకు పని ఉంది అని చెప్పేసి. దాన్ని బట్టి అయితే వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. ముందుగా లేస్తే నాకు ఎందుకు సుప్రభాతం వస్తుంది అంటే, మా ఇంట్లో మేము అలారాలు లాంటివి ఏది వాడుకోము. అంటే నేను లేచిన ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వాళ్ళు లేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను 5కే లేచాను అనుకోండి, రోజు లేచేది 6 o'clock కాబట్టి వాళ్ళకి అది 6 అనుకొని నేను లేచినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 45 మినిట్స్ తర్వాత వాళ్ళు కూడా లేచేస్తారు. అప్పుడు లేచి వాళ్ళు టైం చూసుకున్నారు అంటే అప్పుడు 5:45 ఉంటుంది. ఇవల్ల మేము 1 అవర్ ముందే లేయాల్సి వచ్చింది అని చెప్పి అంటారనమాట. అందుకోసం అనేసి అయితే నేను పడుకునే ముందే వాళ్ళకి టైమింగ్ చెప్పేసి అయితే పడుకుంటాను, నేను ఈ టైంకి లేస్తున్నాను అని. దాన్ని బట్టి అయితే వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు ఎప్పుడు లేయాలో అప్పుడైతే వాళ్ళు కూడా లేస్తారు. నేనైతే నిన్ననే ఇడ్లీకి దోశకి అయితే కూడా పిండిని వేసి పెట్టేసుకున్నాను. నేను నిన్న ఈవినింగ్ 6:30కి వేశాను, అయినా మార్నింగ్కే చూడండి ఎంత బాగా పులిసిపోయిందో పిండి అయితే మాత్రము. కింద పడే అంత అయితే అవ్వలేదు, కాకపోతే ఫుల్గా అయితే పులిసిపోయింది. నేనైతే ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. నాకు ఎంత కావాలో ఈ రోజుకి అంత మాత్రమే ఒక గిన్నెలో తీసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్స్తో అయితే రైస్ చేద్దాము అనుకుంటున్నాను. దానికోసం ఎగ్స్ బాయిల్ చేసుకునే దానికైతే ముందు వాటర్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. నేను ఎగ్స్ ఎప్పుడు బాయిలింగ్కి పెట్టా కానీ అయితే ఫస్ట్ హాట్ వాటర్ని పెట్టుకొని దాని లోపల అయితేనే ఎగ్స్ని వేస్తాను. ఇప్పుడు నేను కూడా హాట్ వాటర్ తాగాలి కాబట్టి కప్లో అయితే వాటర్ని అన్నిటిని ఫిల్ చేసుకుంటున్నాను. దీంతోపాటు ఇంకా మిల్క్ కూడా వేడి చేయాలి, దాన్ని కూడా తీసైతే అక్కడ పెట్టేస్తాను కలిపేసి. ఇంకా తర్వాత నా పనులు అయితే కూడా స్టార్ట్ చేసుకుంటాను. నైట్ అయితే కొంచెం వైట్ రైస్ మిగిలింది, దాన్ని కూడా ఎందుకు పారేయడము అని చెప్పి అయితే అలాగే పెట్టేసుకున్నాను. ఈరోజైతే నేను ఆ రైస్తో కలిపేసి ఎగ్ రైస్ లాగా చేసుకొని ఎగ్ బిర్యానీ దోశలాగా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తిందాము అనుకుంటున్నాను. ఈ మధ్య అయితే నేను చూశాను చపాతీ పిండి లోపల అయితే బిర్యానీని పెట్టేసి అయితే కుక్ చేస్తూ ఉన్నారు. అలా కూడా తింటున్నారు కదా. నేను ఎందుకు ఎగ్ బిర్యానీ దోశ చేయకూడదు అని చెప్పి అయితే ఈరోజు ట్రై చేశాను. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. ఆ రెసిపీ కూడా అయితే మీకు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నేను తినేటువంటి ఫుడ్ అంతా కొంచెం మీకు చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే అవి అయితేనేమి స్పెషల్స్ ఏమి ఉండవు. ఎస్టర్డే మిగిలినటివి, డే బిఫోర్ ఎస్టర్డేవి ఉంటాయి కదా, వాటినన్నిటిని నాకు తినడానికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు అయితే ఇలా కొత్తగా ట్రై చేసి అయితే తింటూ ఉంటాను. అప్పుడేదో కొత్త రకం వంట చేశాను అన్న ఫీల్ వస్తుంది. అప్పుడైతే పారేయకుండా తినేయచ్చు అని చెప్పి అయితే ఇలా ట్రై చేస్తూ ఉంటాను. మీకు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఒక పెద్ద కప్పు కనిపిస్తుంది కదా, ఆ కప్ అయితే మాత్రం నాదేను. నా కప్లో ఇంకెవరు తాగడానికి లేదనమాట వాటరు. అలాగే ఇప్పుడు రెడ్ వైట్లో కనిపిస్తుంది కదా, ఆ కప్ అయితే అది మా అమ్మాయిది. ఆ అమ్మాయి ఒక్కటే తాగాలి దానిలో, మిగతా ఎవరు కూడా తాగకూడదు. అక్కడ కనిపిస్తున్నటువంటి గ్రీన్ కప్ అయితే మాత్రము మేము తాగకూడదు దానిలో, మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే అనమాట ఆ కప్ అయితే. ఈ పక్కనటువంటి గ్లాస్ అయితే మాత్రము డెజర్ట్ కొన్నప్పుడు అయితే వాళ్ళు ఇచ్చారు, దాంట్లో డెజర్ట్ అమ్ముతూ ఉంటే తీసుకుని వచ్చుకున్నాము. ఇంకా డెజర్ట్ తిన్న తర్వాత ఆ కప్ని ఎందుకు పారేయడం అనేసి అయితే వాటర్ తాగడానికి అయితే యూజ్ చేస్తున్నాము. ఇట్లా అందరము ఒక్కొక్కరము ఒక్కొక్క కప్ లాగా పెట్టేసుకున్నాము. అదైతే మార్నింగ్ వేరే వాళ్ళు తాగారా లేదా అని అయితే ఆలోచించకుండా మనము నీట్గా తాగేయచ్చు అని చెప్పి అయితే ఇట్లా పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే నేను కింద పడినటువంటి వాటర్ అంతా అయితే నీట్గా తుడిచేసుకున్నాను. అయితే ఈ పనులన్నీ చేసుకునేటప్పటికైతే వాటర్ కూడా బాయిలింగ్కి వచ్చేసాయి. ఇప్పుడైతే నేను దీనిలో ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే మాకు కర్రీస్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. నేను చేసినటువంటి క్యాబేజ్ పప్పు ఉంది, దాంతోపాటు చిక్కుడుకాయ తాలింపు కూడా ఉంది, పన్నీర్ కర్రీ కూడా ఉన్నాయి.
అవన్నీ ఉన్నాయి. ఆఫ్టర్నూన్కి అయితే అవే వచ్చేస్తాయి. పక్కనైతే ఎగ్స్ లాగా అన్న చేసి పెట్టేద్దాము, సరిపోతుంది. నైట్కి కావాలంటే బిర్యానీ లాగైనా చేసేసుకోవచ్చు అని చెప్పి అయితే నేను మార్నింగే ఎగ్స్ని ఎక్కువగానే ఉడకపెట్టేస్తున్నాను. ఒక 6 ఎగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఎగ్ బిర్యానీ చేయడం కోసం అయితే కూడా ఒక 2 ఎగ్స్ సరిపోతాయి. మార్నింగ్ లంచ్ బాక్స్ ఒకదానికే కాబట్టి. వాటర్లో ఎగ్స్ని డ్రాప్ చేస్తూ ఉన్నప్పుడైతే మాత్రము కొంచెం చిన్నగా డ్రాప్ చేయాలి, లేదంటే అవి కొంచెం బ్రేక్ అయిపోతాయి అని చెప్పి అయితే స్లోగా యాడ్ చేస్తూ ఉన్నాను. ఎగ్స్ అయితే ఇక్కడ 6 ఎగ్స్ అయితే పడడం లేదనమాట. దాంట్లో కొంచెం చిన్న సైజు ఉన్న ఎగ్ను కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను. ఎగ్స్లో కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి కదా, ఆ ఎగ్స్కి అయితే మాత్రము పైన ఉన్నటువంటి షెల్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది. అవైతే కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది. లైట్ కలర్లో ఉంది కదా, ఆ కలర్లో ఉన్నటువంటి ఎగ్కి అయితే మాత్రము షెల్ అయితే చాలా థిన్గా ఉంటుంది, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. నేను ఎప్పుడైనా సరే ఎగ్స్ కుక్ చేసేటప్పుడు కొంచెం లోపల ఉన్నటువంటి ఎల్లోస్ అన్న కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అన్నట్టుగా అయితే కుక్ చేసుకుంటాను. ఇడ్లీ పిండి అయితే మాత్రము కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. దోశలు వేయడానికి అయితే మాత్రము ఎస్టర్డే పిండే ఉంటుంది, దాంతోనే 3 దోశలు వస్తాయి, సరిపోతాయి. ఇడ్లీకి అయితే ఫ్రెష్గా ఉండే పిండితో ఇడ్లీలు పెడితేనే చాలా సాఫ్ట్గా వస్తాయి. లాస్ట్లో ఉన్న పిండితో పెడితే మాత్రము అంత మంచిగా రావు. అందుకని ఎప్పుడైనా సరే లాస్ట్లో కొంచెం పిండి ఉంది అంటే చాలు. ఇడ్లీ పెట్టడం కోసం అయితే నేను ముందుగానే పిండి అయితే వేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఎగ్ని షాలో ఫ్రై లాగా అయితే చేసేస్తున్నాను. ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, కొంచెం కారం అయితే కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే పెప్పర్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెము కొత్తిమీర పుదీనా కూడా అయితే యాడ్ చేసుకోండి. వద్దు అనుకుంటే స్కిప్ అయినా కూడా చేసేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా అయితే యాడ్ చేశాను. అయితే హాఫ్గా బ్రేక్ చేసుకొని దాని లోపల అయితే యాడ్ చేసుకోండి. ఆ మసాలా అంతా ఎగ్కి ఒక సైడ్ పట్టేలాగా అయితే వేసేయండి. ఉన్నటువంటి ఎగ్స్ అన్నిటిని నేను ఇలాగే కట్ చేసి ఆ మసాలా మీద అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. సాల్ట్ కారం అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ అయితే నేను కొంచెంగానే యాడ్ చేశాను. ఇలా ఎగ్స్ అన్నిటిని వేసేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేయండి. అప్పుడు ఆ మసాలా అంతా ఎగ్స్కి పడుతుంది అనమాట. అలా చేత్తో మీరు ప్రెస్ చేస్తే చాలు. సెకండ్ సైడ్ అయితే నాకు ఎక్కువసేపు కుక్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితేనే ఈ ఒక సైడ్ కుక్ అయితే సరిపోతుంది. మసాలా అంతా కింద ప్యాన్కి ఉంది కాబట్టి అది కొంచెం కుక్ అవుతుంది, రా స్మెల్ రాకుండా ఉంటుంది. మీకు సెకండ్ సైడ్ కూడా ఎక్కువగా క్రిస్పీగా కావాలి అంటే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసినప్పుడు ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. నాకైతేనేమో పైన అంత క్రిస్పీగా వస్తే ఏదో స్కిన్ తిన్నట్టుగా అనిపిస్తుంది అనేసి అయితే నేను అలా ఎక్కువసేపు ఉంచను. ఊరికే అలా తిప్పేసి ఇలా తీసేస్తానమాట. మీకు కావాలంటే ఎక్కువసేపు అయినా కూడా ఉంచుకోవచ్చు. మీరు స్పూన్తో అలా కదిలిస్తూ కుక్ చేసుకుంటే చాలు. ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. మనం వేసినటువంటి స్పైసెస్ కూడా ఎగ్స్కి అంతా నీట్గా పట్టేస్తాయి. అప్పుడైతే ఎగ్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సైడ్ కుక్ అయిన తర్వాత నేను సెకండ్ సైడ్ కూడా టర్న్ చేశాను. తర్వాత కూడా అయితే మళ్ళీ నార్మల్గా పెట్టేస్తున్నాను. ప్యాన్ ఎక్కువగా హీట్ ఉంటుంది కాబట్టి నేనైతే దీన్ని ఎక్కువసేపు ఉంచానమాట ప్యాన్లో, వెంటనే అయితే తీసేస్తాను. ఇప్పుడైతే నాకు ఎగ్ రైస్ చేసుకోవడం కోసము కొన్ని ఎగ్స్ కావాలి కాబట్టి వాటిని మాత్రమే ప్యాన్లో ఉంచేసాను. మా అమ్మ అయితే మాత్రము ఎల్లోస్ తీసుకెళ్ళదనమాట స్కూల్కి, అందుకని ఎల్లోలు అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఈరోజు ఎగ్ బిర్యానీ దోశ వేసుకోవాలనుకుంటున్నాను కదా, దానిలో యాడ్ చేసుకుంటాను ఈ ఎల్లోస్ని అయితే మాత్రము. వైట్స్ అయితేనేమో ఆమెకైతే చిన్నగా పీసుల్లాగా కట్ చేసి పెట్టేస్తున్నాను. వాళ్ళు స్పూన్తో తినాలి, అక్కడ కట్ చేసుకోవడం అంటే కష్టం అని చెప్పి అయితే నేను ముందుగానే కట్ చేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ చాలా ఫ్రై చేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు బిర్యానీ రైస్ చేసుకోవడం కోసము మనకు కొంచెం బేస్ కావాలి కదా, దాన్ని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దాంట్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో జీలకర్ర, కొన్ని ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసుకొని వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేటివి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ కొంచెం ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. ఒక హాఫ్ టమాటాను అయితే కట్ చేసి కొంచెం అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ లాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు. మీరు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్తో పాటే కొంచెం గార్లిక్ పీసెస్ కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను దీనిలో కొత్తిమీర పుదీనా కూడా అయితే యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర పుదీనా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి, లేదంటే గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి అయితే కూడా యాడ్ చేసుకోండి. ఈ పొడులన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఈ బిర్యానీ రైస్ చేసుకోవడం కోసము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీటినన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వేసినటువంటి టమాటో అయితే మాత్రము మెత్తగా అయిపోవాలి, గ్రేవీ లాగా వచ్చేయాలి. అప్పుడైతే మనకు రైస్కి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మంటను మాత్రము సిమ్ ఫ్లేమ్లో పెట్టయితేనే ఇవి మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. లేదంటే మసాలాలు మాడిపోతే మాత్రము చేదు వచ్చేస్తుంది అనమాట రైస్ అనేది.
కొంచెం అయితే వాటర్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతేనేమో వాటర్ యాడ్ చేయడం లేదు. మంట అయితే మాత్రము సిమ్లో పెట్టి అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇదంతా ఆయిల్ కొంచెం బయట వచ్చేంత వరకు ఈ మసాలాలని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడైతే చూడండి ఆయిల్ కూడా బయట వచ్చేసింది, మసాలాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో అయితే నేను ఉడికించుకున్నటువంటి రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు టమాటా రైస్ ప్రాసెస్ కావాలి అంటే ఇప్పుడే మీరు రైస్ వాటర్ యాడ్ చేసుకునేలా కూడా కుక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే మాత్రం ఇదే ఉంటుంది. స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు మనము పప్పు లాంటిది పెట్టాము అనుకోండి, వాళ్ళు తినడానికి అయితే చప్పగా ఉంటుంది, అసలు తినాలని కూడా అనిపించదు. అదే ఇలాగ మసాలా రైస్ లాగా పెట్టాము అనుకోండి, పక్కన మళ్ళీ ఎగ్ కూడా పెడితే చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. లంచ్ బాక్స్ చూడంగానే వాళ్ళకి స్మైల్ వస్తుంది, ఫాస్ట్గా తినేస్తారు. ఇప్పుడు ఇక్కడైతే చూడండి నేను రైస్ అనేది తక్కువగా యాడ్ చేశాను, గ్రేవీ అనేది మాత్రం ఎక్కువగానే మిక్స్ చేస్తున్నాను. మనం ఇలా కలపలేదు అంటే చాలు, వాళ్ళు తినేటప్పటికి చప్పగా అయిపోతుంది. అందుకని నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను అనమాట కర్రీ అనేది అయితే. ఇప్పుడైతే దీని మీదనే నేను ఎగ్స్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ కూడా యాడ్ చేసి ఒకసారి ఊరికే అలా మిక్స్ చేసుకోండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఇంకా లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ కోసం మా అమ్మాయికి ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను. చట్నీ అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకని అయితే 2 ఇడ్లీలు పెట్టేసి అయితే కుక్ చేస్తున్నాను. ఇడ్లీలు అయితే అక్కడ కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపల నేనైతే లంచ్ బాక్స్ని కూడా సర్దేసుకుంటాను. ఆరెంజెస్ పెడుతున్నాను, యాపిల్ అయితే పెట్టేస్తున్నాను. ఈ మధ్య అయితే మాకు కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి అని చెప్పి అయితే మా అమ్మాయి యోగట్ కూడా పెట్టమని అడుగుతుందనమాట. నేను అందుకని యోగట్ కూడా అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ యోగట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే దాంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏది ఇవ్వను, అలాగే తినేస్తుంది అనమాట యోగట్. తర్వాత కొంచెం వాటర్ అయితే తాగేస్తుంది. ఇంట్లో ఉంటే అయితే మాత్రము అదే యోగట్లో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసి అయితే ఇస్తాను. మనం ఇప్పుడు స్కూల్కి వాటర్ మిక్స్ చేసి పంపిస్తే వాళ్ళు లంచ్ బాక్స్ కదిలిస్తూ వెళ్తారు కాబట్టి అది మొత్తం లంచ్ బాక్స్లోనే ఉంటుంది ఆ వాటర్ అంతా. అందుకని నేనైతే యోగట్ లాగానే ఇచ్చేస్తాను. ఆమెకు కావాలంటే అక్కడే కొన్ని వాటర్ వేసి అయితే మిక్స్ చేసుకుంటుంది. ఎలాగో బౌల్ ఉంది కాబట్టి అలాగే తాగేయవచ్చు అని చెప్పి అయితే అలా ఇస్తాను. ఇప్పుడైతే ఆరెంజెస్ అన్నీ ఒక బౌల్లో అయితే పెట్టేస్తున్నాను. తర్వాత యాపిల్ కూడా కట్ చేసి అయితే కూడా ఒక బౌల్లో పెట్టేస్తున్నాను. కటింగ్ బోర్డ్ కొనేటప్పుడే నాకైతే ఈ చిన్న కటింగ్ బోర్డు కూడా ఒక సెట్లో వచ్చేసింది. ఈ చిన్న కటింగ్ బోర్డు వచ్చినప్పుడు అయితే దీంతో నాకు ఏం పని ఉంటుందిలే అనుకున్నాను. కాకపోతే అయితే ఇప్పుడు ఫ్రూట్స్ లాంటివి ఏదన్నా కట్ చేసుకోవడానికి అయితే ఈ కటింగ్ బోర్డు చాలా బాగా పనికొస్తుంది. కొన్ని ఆరెంజెస్ అయితే మాత్రము పైనుండే స్కిన్ చాలా ఈజీగా తీసేయచ్చు, కొన్నిటికైతే మాత్రం చాలా గట్టిగా ఉంటున్నాయి. అది ఇంకా బాగా పండినట్లేదు ఆరెంజ్. పిల్లలు అనుకోండి కొంచెం పుల్లగా ఉన్నా సరే ఆరెంజ్ని అయితే తినేస్తారు. ముందైతే రోజు నాకు 1 స్పూన్ పెడితే సరిపోయేది, ఇప్పుడైతేనేమో 2 స్పూన్లు పెట్టాల్సి వస్తుంది. యోగట్ కూడా తీసుకొని తినాలి కాబట్టి అందుకని అయితే ఇంకొక స్పూన్ కూడా ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. స్పూన్ అయితేనేమో పేపర్ టవల్లో పెట్టి రోల్ చేసి అయితే పెట్టేస్తాను. తిన్న తర్వాత కూడా ఆమె అలాగే రోల్ చేసేస్తుంది. స్పూన్కి ఏదన్నా ఉన్నా కానీ లంచ్ బాక్స్లో అవ్వకుండా అలాగే పేపర్లో ఉండిపోద్ది. ఇప్పుడైతే యోగట్ కూడా నేను ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను. యోగట్ అయితే నేను ఇంట్లో ఏమీ ప్రిపేర్ చేయను, బయట నుంచి అయితేనే కొనుక్కొని వస్తాను. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే అది కొంచెం పాల్లాగే వస్తుందన్నమాట. అందుకని నాకు నచ్చడం లేదు. బయట నుంచి తీసుకొస్తే కొంచెం పుల్లగా అలాగా టేస్ట్ డిఫరెంట్గా ఉంది, అందుకని నచ్చుతుందని అదే కొనుక్కొస్తున్నాము. ఈరోజైతే మా అమ్మాయికి స్నాక్స్ అయితే 2 పెడుతున్నాను. ఇది గ్రనోలా బార్ అనేసి అయితే తీసుకొచ్చింది. దానిలో అయితే ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువగానే ఉంది. కాకపోతే దానిలో కొన్ని చాక్లెట్ చిప్స్ కూడా అయితే యాడ్ చేస్తున్నారు. వీటితో పాటు అయితే ఒక 2 కుకీస్ కూడా పెడుతున్నాను. ఇంతకుముందు అయితే 4 కుకీస్ పెట్టించేసేదాన్ని, ఇప్పుడైతేనేమో 2 కుకీసు ఒక గ్రనోలా బార్ అయితే ఇస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని. ఈరోజు మార్నింగ్ ఒక 10 మినిట్స్ ముందు లేచా కానీ నా పనులు అయితే అవ్వడానికి అదే టైం పడుతుంది. ఇదిగా లేచాం కదా అని అయితే నేనేమి ఎక్స్ట్రా వర్క్ అయితే ఏం చేయను, అటు ఇటు తిరుక్కుంటూ ఉంటాను. ఇప్పుడైతే చూడండి లంచ్ బాక్స్ సర్దడం అయితే కూడా అయిపోయింది. అయితే నాకు కడగాల్సినటువంటి గిన్నెలు కూడా ఉన్నాయి. వీటిని అన్నిటిని అయితే ఇప్పుడు నేను నీట్గా కడిగేసుకుంటాను. ఈరోజు పెద్దగా ఏం పని చేయలేదు కాబట్టి చాలా తక్కువగానే గిన్నెలు వచ్చాయి. అందులోనే ఎగ్ రైస్ ఒకటే కదా చేశాను. ఇప్పుడైతే చూడండి ఇడ్లీలు కూడా అయితే ప్లేట్లో పెట్టేశాను. 2 ఇడ్లీస్ కొంచెం చట్నీ అయితే పెట్టేస్తున్నాను. ఈ రోజే వేసిన పిండితో అయితే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. కొంచెం డే మారే కొంది అయితే దోశలు కూడా చాలా బాగుంటాయి. ఇడ్లీలు అయితే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎంత బాగా పులిస్తే ఇడ్లీలు అంత సాఫ్ట్గా వస్తాయి. రోజు అయితే నేను టైం ముందులే చిన్నగా ఫ్రెష్ అవ్వదాము అనేసి అయితే కామ్గా ఉండేదాన్ని. ఈరోజు అయితే నేను వెరైటీ దోశ తినాలి అనుకుంటున్నా కాబట్టి అయితే ఫస్ట్గా పనులన్నీ అయితే చేసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే దోశ వేసుకోవడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ అయితే రుద్దేసుకున్న తర్వాత అయితే దోశ యాడ్ చేసుకోండి. ఇది ఎస్టర్డే మిగిలినటువంటి దోశ పిండి కాబట్టి ఒక దోశ వచ్చింది. నాకైనా కూడా ఇప్పుడు రైస్ ఉంది కాబట్టి ఒక దోశతోనే సరిపోతుంది. దోశని నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత అయితే దీని మీద కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కారము కొంచెమే యాడ్ చేస్తున్నాను, నాకు అక్కడ మసాలా రైస్ ఉంది కాబట్టి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కారమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే దీని మీద సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఆనియన్స్ అనేటివి దోశ మీద వేసేటివి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర చాపర్ ఉంది అనుకోండి, దాంతో అయినా కట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. లేదు మీరు పెద్దగా కట్ చేశారు అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసి అక్కడ పక్కన పెట్టేసేయండి. అప్పుడైతే వాటర్ బయట వచ్చేసి చాలా బాగా అయిపోతుంది ఆనియన్స్ అనేటివి. ఆనియన్స్ వేసిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేయండి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎగ్ రైస్ని అయితే కూడా యాడ్ చేసుకోండి. ఎగ్ వైట్స్ అయితే నేను అన్ని మా అమ్మాయికే ఇచ్చేసాను. ఎల్లోస్ని మాత్రమే అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఎగ్ వైట్స్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ రైస్ని అయితే దోశ మీద అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. రైస్ అయితే ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి ఆ హీట్కే రైస్ కూడా కొంచెం హీట్ అయిపోతుంది. దోశ కొంచెం తీసుకున్నప్పుడు ఆ రైస్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి మీకు టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. మంట అయితే మాత్రము సిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ప్యాన్ అయితే ఆల్రెడీ హీట్గా ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా హీట్ అవుతూ ఉంటుంది స్లోగా. మీకు దోశ కూడా కిందంతా రెడ్గా క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది. అయితే దోశ రెడీ అయిపోయింది. దీన్ని నీట్గా అయితే మీరు మళ్ళీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఎప్పుడైనా సరే వెరైటీగా దోశ తినాలి అనిపించినప్పుడు అయితే మాత్రము ఈ దోశను అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేయండి. మీరైతే వాట్సాప్ గ్రూపులో అయినా షేర్ చేయొచ్చు. వాట్సాప్లో స్టేటస్ లాగైనా పెట్టుకోవచ్చు. మీకు ఎక్కువగా షేర్ చేయాలి అనిపిస్తే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.